వెల్కమ్ టు రత్నాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం కోడిగుడ్డు మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మొదటగా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక 2 గుడ్లు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కనుక అది ఆమ్లెట్ కింద వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గుడ్డ అయితే కనుక ఇది సిమ్లో వేగుతూ ఉండాలి. అది వేగేలోపు పక్కన గ్యాస్ పెట్టుకుని ఒక పాన్ అయితే పెట్టుకుని అందులో కర్రీకి ఎంత అయితే సరిపోద్దో అంత అయితే ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుండి ఒక 1/2 కిలో ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. 10 పచ్చిమిరపకాయలు అయితే కనుక మాకు కారం అయితే సరిపోతుంది. అవన్నీ కూడా అయితే కనుక మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడే నేనైతే కనుక కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు అయితే కనుక నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఎందుకు అని అంటే కనుక ఉల్లిపాయలు మొత్తం కూడా మంచిగా అయితే కనుక మగ్గుతాయి. ఆ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం అని చెప్పి కర్రీకి ఎంత అయితే సరిపడా ఉప్పు పడుతుందో అంతా కూడా నేను ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకుండి నేనైతే కనుక మూత పెట్టుకుంటాను. లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత అట్ట ఏదైతే వేసుకున్నామో పక్కన గ్యాస్ మీద దాని గురించి అయితే కనుక చూద్దాము. ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఎగ్ పలంగా వేస్తే కనుక మా పాప తింది ఫ్రెండ్స్. దాని గురించి అని చెప్పి నేనైతే కనుక ఇట్లా అట్టు కింద వేస్తాను. ఆయిల్లో ఇలా క్రంచీగా కాలిన అట్టు అయితే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్లో పసుపు అయితే ఆయిల్లో వేయలేదు, అట్టు వస్తుందా లేదా అని చెప్పి. చాలా బాగా అయితే వచ్చింది. మీకు తర్వాత అది కర్రీలో వేసేటప్పుడు అయితే కనుక నేను చూపిస్తాను. పసుపు వేసిన అట్టుకి వేయినట్టుకి తేడా అయితే కనుక ఇది మంచి కలర్ఫుల్గా అయితే కనుక వస్తుంది. అదైతే కొంచెం వైట్గా వచ్చింది, అంతే తేడా. ఇదైతే కనుక బాగా వచ్చింది ఫ్రెండ్స్. వన్స్ ఒకసారి అయితే కనుక ఇది టర్న్ చేస్తున్నాను. చూడండి కర్రీ చూడండి ఎలా ఉందో, చాలా బాగా అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవి ఎంతవరకు మగ్గినాయో ఒకసారి చూద్దాము. ఈ అట్టు కాలేలోపు అయితే కనుక ఓకే. ఉల్లిపాయలు అవి చూడండి ఫ్రెండ్స్. ఉప్పది మనం వేసేసుకున్నాం కదా ఫస్ట్లోనే, మంచిగా అయితే మగ్గినాయి. ఇప్పుడైతే కనుక నేను దీనికి ఎంత అయితే కారం సరిపోద్దో అంత, అంటే 1 స్పూన్ కారం అయితే కనుక నాకు సరిపోద్ది ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడు చింతపండు గుజ్జు లేదు అని అంటే టమాటో అట్లానే ట్రై చేసే బదులు మామిడికాయతో కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఇట్లా కలిపేసుకున్న తర్వాత కారం వేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే కనుక వాటర్ ఎంత అయితే పడతాయో అంతా వాటర్ వేసుకుందాము. ఈ లోపు అయితే కనుక మన అట్ట అయితే కనుక కాలినట్టు ఉంది. చూడండి టర్న్ చేస్తున్నాను, చాలా బాగా కాలింది. అట్లా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈలోపు ఇదే మూకుట్లో అయితే ఒక 3 గుడ్లు అయితే కనుక నేను ఉడకబెట్టి ఫస్ట్ పక్కన పెట్టుకున్నా, పెంకు తీసి అవైతే కనుక నాట్లు పెట్టుకుండి వేయించుకుంటున్నాను. జస్ట్ లైట్గా వేగితే సరిపోతాయి. ఈ గుడ్లు వచ్చేసరికి ఎప్పుడైనా సరే కొంతమందికి మంచిగా వేగితే ఇష్టం, కొంతమందికి అయితే కనుక లైట్గా వేగితే ఇష్టం. నాకైతే ఎర్రగా వేగితేనే ఇష్టం, నేను అలానే తింటాను. కాకపోతే పిల్లలకు కొంచెం తెల్లగా ఉంటేనే మంచిది కాబట్టి అందుకని అంత మంచిగా వేపలేదు నేను. ఓకే, ఎల్లోయిష్గా వచ్చేటప్పుడు కట్టేశాను. ఇప్పుడైతే కనుక ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే నేను పోస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయ అది కూడా మంచిగా ఉడకాలి కాబట్టి. ఇది ఒక 2 మినిట్స్ అట్లా పొంగు వచ్చి మరిగి ఆనియన్ అంతా కూడా మగ్గిన తర్వాత నేను ఇందులో ఒక మామిడికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను. దాన్ని ఇట్లా పెద్ద సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలు ఉడకడానికి ఒక 5 నుంచి 7 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుండి మగ్గించుకుందాము. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీని అయితే కనుక కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కనుక నేను ఈరోజు నాన్ వెజ్ అయితే కనుక తిన్ను, అందు గురించి అని చెప్పి కొంచెం ముందుగానే తీసుకుంటున్నాను. మామిడికాయ అయితే కనుక మగ్గిపోయింది సార్ ఫ్రెండ్స్. మీకైతే కనుక ఇట్లా కనిపిస్తుంది వీడియోలో. మొత్తం కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ టైంలో ఉండగా కొంచెం వాటరీగా మీరు మనం వేసుకున్న ఆమ్లెట్లు, నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను
ఆమ్లెట్ చూపిస్తానన్నాను కదా, ఇది పసుపు వేసింది. నెక్స్ట్ ఇదేమో వైట్గా ఉన్నది అయితే కనుక పసుపు వేయలేంది. రెండిట్లకి డిఫరెన్స్ చూడండి ఎలా కనిపిస్తుందో. మనకి మధ్యలో యోక్ కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దానికైతే కనుక ఈ పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మనం ఫస్ట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా మంచిగా పడతాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇట్లా వాటర్ అంటే పులుసులా ఉన్నప్పుడే మనం వీటిని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే కనుక ఆమ్లెట్కి ఏదైతే డ్రైగా ఉంటుంది కాబట్టి అది పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. వీటిని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆమ్లెట్ అంతా కూడా కొంచెం మెత్తబడింది. మనం ఎట్లా మెదుపుకున్నా అదైతే కనుక విడదు, బాగుంటుంది. ఎక్కడ కూడా విడిపోకుండా బాగా వచ్చినాయి చూడండి, ఎగ్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఫైనల్గా అయితే కనుక కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఒకసారి అంటే తెలిసిన వాళ్ళు అయితే కనుక ట్రై చేయాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.